హ్యాండ్ మూమెంట్ చేస్తారు కదా, ఓకే, ఇది ఎలా చేయాలి? కానీ నేను మీ యోగా మార్షల్ ఆర్ట్స్ కోచ్, అలాగే నా గురువులకి, నా సీనియర్స్కి, ఆల్ స్టైల్ మాస్టర్స్కి చూస్తున్నారు కదా మన వీడియోస్. ప్రీవియస్ వీడియోస్ చాలా బాగా వ్యూస్ చాలా బాగా వచ్చాయి, చాలామంది ఫాలో అవుతున్నారు, మీరు కూడా బాగా ఫాలో అవ్వండి. అలాగే ఇప్పుడు నాన్ చెక్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం. ఓకే, నాన్ చెక్లో మేబీ థర్డ్ వీడియో, ఇది కూడా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మన డబుల్ నాన్ చెక్ కూడా ఉంటుంది. ఓకే, ఈ సింగిల్ నాన్ చెక్ మీద మంచి కమెంట్ రావాలి మీకు, అంటే డైలీ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నాం. ఆర్ యూ రెడీ? మన హెడ్ ఇది బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, హెడ్. ఓకే, ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. స్పీడ్ అప్పుడే చేయవద్దు. మీరు చెప్తున్నాను కదా, 1 వీక్ బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు స్పీడ్ ఇంక్రీజ్ చేయండి. అప్పటి వరకు స్పీడ్ చేస్తే ఏమవుతుంది, తగిలే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మీరు తగిలితే ఏమవుద్ది, జనరల్గా భయం వేస్తుంది కదా, నాన్ ఛాన్స్ వస్తే మీకు భయం పడుతుంది. అలా ఉండకుండా ఉండాలంటే గ్రాడ్యువల్ ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటారండి ప్రాక్టీస్. ఈరోజు మీకు హ్యాండ్ మూమెంట్ చేస్తారు కదా, ఓకే, ఇది ఎలా చెయ్యాలి అనేది మీకు నేర్పిస్తాను చూడండి. సపోజ్ ఇన్సైడ్ ఇది, ఓకే, 10 times దీన్ని 10 times చేసి ఇక్కడ నుంచి 10 అయిపోయిన తర్వాత ఇమీడియట్గా రిస్ట్ షిఫ్ట్ చేయండి. ఇదే రిస్ట్ని ఇటువైపు 10 times చేయండి. ఓకే, 10 count, 10 counts. ఓకే, ఇక్కడ 10 అయిపోయినాయి కదా, ఇప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ షిఫ్ట్ చేసి 9 counts. ఓకే, నాన్ చెక్లో ఇది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మూమెంట్ ఇది. మళ్ళీ ఇమీడియట్ షిఫ్ట్, ఇదే రిస్ట్ని ఓకే జస్ట్ ఇటు షిఫ్ట్ చేస్తాం. దీన్ని కూడా 9 times. ఓకే, 9 అయింది కదా, ఇప్పుడు 8, ఒక కౌంట్ తగ్గుతూ వస్తుంది అన్నమాట. ఓకే, ఇది 8, మళ్ళీ 8. ఓకే, ఇప్పుడు 7 మీరు కౌంట్ చేసుకోండి. ఓకే, 7 మీరు కౌంట్ చేస్తే కాన్సన్ట్రేషన్ కూడా దాని మీద ఉంటుంది మీకు. సో కౌంట్ ఇట్. ఓకే, 6, 6. ఓకే, 5, 4, 3, 2, 1. ఓకేనా? ఈజీ కదా. అంతే, ఏదైనా సరే చేసే పద్ధతిని బట్టి ఉంటుంది, మరి ఇచ్చే ట్రైనింగ్ని బట్టి ఉంటుంది. ఈజీగా ఉంటుంది, చూడడానికి చాలా బ్యూటిఫుల్ మూమెంట్ ఇది. ఎలా చేస్తారంటే అర్థం కాదని పరిస్థితి అన్నమాట. సో ఇప్పుడు మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాం కదా. చూడండి, ఇప్పుడు దీన్ని స్లోగా చేస్తాం. 1, 1, 1, 1. కనిపిస్తుంది కదా మీకు క్లియర్గా. దీన్ని ఇంతకుమించి స్లో చేయలేం, ఇంకా స్పీడ్ చేయగలుగుతాం కానీ స్లో చేయలేం. మీరు 10, 10, 10, 10 అలాగా 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 అలాగా తగ్గించుకుంటూ వచ్చి అప్పుడు 1, 1 మూమెంట్ చేయండి. ఈజీగా వచ్చేస్తుంది. సేమ్ రైట్ హ్యాండ్ కూడా సేమ్ అంతే. ఓకే, చేశారు కదా. మళ్ళీ సేమ్ ఇక్కడ నుంచి ఇమీడియట్గా చేసి మళ్ళీ 10 కౌంట్. ఓకే, మళ్ళీ తీసుకోండి. అంతే, ఇది కూడా అంతే సేమ్. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ సేమ్ చేయండి. ఓకే, గుడ్. ఓకే, ఒకప్పుడు ఈ నాన్ చెక్ చూసినప్పుడు కొత్తలో మేము ఎప్పుడు 88లో నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేయకముందు, అంటే 87, 86లో సార్ ఎప్పుడో నాన్ చెక్ చూసామట. అంతకుముందు ఎవరో చెప్పారు నాన్ చెక్ గురించి, చెప్తే అప్పుడు బ్రూస్లీ చేతిలో చూడమే కదా, దీన్ని చూసేవాడు మాకు దేవుడిని చూసినట్టు అనిపించింది. అమ్మో 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 నాన్ చెక్ బాబోయ్ ఏంటో అని. దాన్ని ముట్టుకొని ఇచ్చేవాడు కూడా కాదు, వేరే ఆయన తీసుకొచ్చి చూపించాడు నాన్ చెక్ అంటే ఇదే అని. ఇది కాదు, ఉడింది ఉంటుంది, అది చాలా బాగుంటుంది. నెక్స్ట్ క్లాస్ నేను చూపిస్తా. దేవుడు ప్రత్యక్షం అవుతే మన ఫీలింగ్ ఎలా ఉంటుంది, అలాగా అయిపోయి నాన్ చెక్ చాలా బాగుందని చెప్పి దాన్ని చూసి మేము తెగ సంతోషపడిపోయి దాన్ని ముట్టుకునే ప్రయత్నం చేస్తే ముట్టుకునే వాళ్ళే. అలాంటిది ఈ రోజున నేను కొన్ని వేల మందికి నాన్ చెక్లో ట్రైనింగ్ ఇచ్చాను. ఓకేనా? మా ఫీలింగ్స్ అప్పుడు పల్లెటూరులో ఉన్న మా ఫీలింగ్స్ ఏంటి, మాకు ఎలాంటివి చూస్తే ఆశ్చర్యం కదా. నెక్స్ట్ అప్పుడు మాస్టర్స్ కూడా ఎవరు అందుబాటులో ఉండరు. 10-15 కిలోమీటర్స్ దూరం వెళ్తే ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఆ పరిస్థితిలో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి మీకు రాకుండా ఉండాలనే నేను యూట్యూబ్లో మీకు మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తూ ఉన్నా. ఓకేనా? ఇది చూసి మీరు నేర్చుకోండి, ఎంతమంది నేర్చుకోండి. దగ్గరలో మాస్టర్స్ ఉంటే డైరెక్ట్గా మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోండి. నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇస్తున్నాను. డైరెక్ట్గా దగ్గరలో ఎవరైనా మాస్టర్స్ ఉంటే ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోండి, లేదు అంటే యూట్యూబ్లో ఇది చూసి ఫాలో అయిపోండి.
ఎందుకంటే ఇంతకన్నా క్లియర్గా నీట్గా స్లోగా అర్థమయ్యేలా చెప్పి తెలుగు రాష్ట్రాల్లో మన ఛానల్లో ఉంది. అన్ని ఛానల్స్ నేను చూశాను, మన ఛానల్లో ఉంది. సో మీరు హ్యాపీగా చేయొచ్చు. ఏమైనా డౌట్లు ఉంటే చక్కగా డౌట్ పెట్టండి. డౌట్ కూడా మనం పెట్టే డౌట్ 10 మందికి ఉపయోగపడే డౌటే ఉండాలి. ఓకేనా? కొన్ని డౌట్లు పెడుతుంటారు, అది వాళ్ళకి కాదు ఎవరికి ఉపయోగపడదో అది క్రిటిసైజ్ చేస్తున్నట్టు ఉంటుంది కొన్ని డౌట్లు. అలా వద్దు. గురు శిష్యులు ఎలా ఉండాలంటే రెస్పెక్ట్ ఉండాలి, పద్ధతి ఉండాలి. ఒక డౌట్ మనం పెట్టామంటే 10 మందికి ఆ డౌట్ చదివినోడికి కూడా ఓహో ఈ డౌట్ కరెక్ట్ కదా అని చెప్పేసి మంచి డౌట్ రావాలి. ఓకేనా? బీ పాజిటివ్గానే ఉండండి, పాజిటివ్ డౌట్లే అడగండి. రైట్? ఓకే, ఈరోజు మనం ఇంకో ముఖ్యమైన మూమెంట్కి వెళ్ళిపోతున్నాం. ఓకే, అడ్వాన్స్ మూమెంట్ ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. అందులో ఈరోజు ఒకటి చేస్తున్నాం చూడండి. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చేసాం కదా. ఓకే, ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేశారని చెప్పి అనుకున్నాం కదా. ఓకే, చెక్ అని మీకు కాన్ఫిడెన్స్ వచ్చేంత విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఏలే డైలీ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ వెపన్ మీద కమెంట్ వస్తుంది. ఏదైనా సరే అంతే, ఎక్కువసార్లు దేని మీద మనం ప్రాక్టీస్ చేస్తాం దాని మీద మంచి కమెంట్ వస్తుంది మనకి. ఓకే, సో ఇది కూడా అలా ప్రాక్టీస్ చేయండి. ఈరోజు మనం చూడండి నాంచాక్ని బ్యాక్ సైడ్ నుంచి ఎలా క్యాచ్ చేయాలనేది చేస్తున్నాం. ఓకే, చూడండి ఒకసారి. అది ఓకే, ఓన్లీ బ్యాక్ సైడ్ దీన్ని ఎలా క్యాచ్ చేయాలనేది మీరు చక్కగా స్లోగా. ఓకే, మీకు అర్థమైంది కదా. బ్యాక్ సైడ్ ఎలా క్యాచ్ చేయాలి, మనకు ఎన్మార్క్ కనిపిస్తుంది కదా, ఎలా క్యాచ్ చేయాలనుకునే డౌట్ చాలామందికి వస్తుంది. ఏం లేదు, ప్రాక్టీస్లో వస్తుంది. చూడండి, క్యాచ్ వచ్చిందా? ఇది ప్రాక్టీస్లో వద్దు, స్టార్టింగ్లో ఎవరికీ రాదు. ఓకే, ఇదిగో స్టార్టింగ్లో అయితే ఈ ఫింగర్స్ మీద తగులుతూ ఉంటుంది నాంచకు. తర్వాత మన అలవాటు అవగానే టక్కన మన క్యాచ్. చూడండి, ఇప్పుడు మనకి సైడ్ 1 2. ఓకే, 1 2 సైడ్ 4 టైమ్స్ చేయండి. బ్యాక్ వచ్చి ఒక 4 టైమ్స్ చేయండి. మళ్ళీ సైడ్. ఓకే, 1 టైం. ఓకే, బ్యాక్. ఇలాగా ఈ విధంగా సైడ్ అండ్ బ్యాక్. సైడ్ అంటే సైడ్ చేస్తాం చూడండి. 1 బ్యాక్ 3 and 4. ఓకే, ఇక్కడికి 1 మూమెంట్ అవుతుంది. స్లోగా మళ్ళీ చేస్తాం చూడండి. 1 2 3 4 5 హ్యాండ్ స్టాప్. ఓకేనా? ఇంతవరకు ఇది ఒక మూమెంట్గా ప్రాక్టీస్ చేయండి. సెపరేట్గా ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ వీడియోలో మీకు డెమాన్స్ట్రేషన్ వీడియో చూపిస్తా. అలా ఎంత చేయొచ్చు, ఏమేం చేయొచ్చు, దేని తర్వాత ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఈ వీడియో అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేసి మూవింగ్లో చేద్దాం. ఓకే, మూవింగ్లో చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు స్టాండింగ్ చేస్తాం కదా, అలాగే మూవింగ్లో కూడా చేయాలి. ఇది చూడండి, స్టాండింగ్ పొజిషన్. మీకు మన కరాటేలో రైట్ లెగ్ ఫార్వర్డ్ ఎలా చేసుకోవాలి స్టాన్స్లో నేర్పించాం కదా. అందులో ఒకటి, ఏ కాలు ముందుకు వస్తే ఆ కాలుతో మనం హ్యాండ్ తీసుకుంటాం. ఓకే రైట్, క్లియర్? ఓకే, 1 లెగ్ ఫార్వర్డ్, మళ్ళీ సేమ్ బ్యాక్వర్డ్. ఓకే, ఈ బ్యాక్వర్డ్ చేసేప్పుడు మీ కాన్సన్ట్రేషన్ 2 విధాలుగా అయిపోద్ది. ఎలా చెప్తాను చూడండి. నాంచంగ్ పట్టుకునేటప్పుడు మీ లెగ్స్ కూడా ఇలా స్ట్రైట్గా వచ్చేయచ్చు. ఓకే, ఇలా స్ట్రైట్గా వచ్చేస్తాయి. అది అసలు మీ యాక్సెప్ట్ చేయం. మార్షల్ ఆర్ట్స్లో అందులో షోటోకన్లో మేము అసలు యాక్సెప్ట్ చేయం. కంపల్సరీ నువ్వేం చెయ్యి, ఎలాగైనా చెయ్యి, రూల్ ఈజ్ రూల్. ఓకే, చూడండి, కంపల్సరీగా రావాలి. ఇది రావాలంటే మనం ఇండివిజువల్గా ఫస్ట్ ఈ స్టాన్సెస్ ప్రాక్టీస్ చేయాలి. స్టాన్సెస్ ప్రాక్టీస్ చేస్తున్నారు, అప్పుడు నాంచాక్ ఇది ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు 2 కలిపినప్పుడు మనకి ఈజీగా వస్తాయి. లేకపోతే దృష్టి అటుకు పోతే ఇటు పోతే ఒకటి మిస్ అయిపోతుంది కంపల్సరీగా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వన్ చేస్తాం చూడండి. దీని నుంచి 1 2 క్యాచ్. ఓకేనా? ఏం చేస్తాను? 1 2 3 క్యాచ్. ఇదే సేమ్ హ్యాండ్ చేంజ్. ఫస్ట్ హ్యాండ్ చేంజ్ చేసి పట్టుకోండి. నెక్స్ట్ 1 2 3 4 క్యాచ్. మళ్ళీ హ్యాండ్ చేంజ్ 1 2 3 4 క్యాచ్. మళ్ళీ హ్యాండ్ చేంజ్ 1 2 3 4 చేంజ్. మళ్ళీ ఎక్కడి నుంచి ఏం చేస్తాం? మళ్ళీ మూవ్ అయినా మళ్ళీ క్యాచ్ చేయాలి. క్యాచ్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ మూవ్మెంట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఓకే, ఎస్. ఓకే, మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టినా
వెపన్ చేసినా ఏం ఎక్సర్సైజ్ పార్టీ చేసినా కానీ కంపల్సరీగా హోస్ట్ మాత్రం చేస్తుంది. రెస్పెక్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈవెన్ ఇప్పుడు మేము పార్క్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తాం కదా, అక్కడ కూడా జస్ట్ అనే స్టార్ట్ చేస్తాం. మనం ముందు ఎవరు ఉన్నా లేకపోయినా కానీ, సీనియర్స్ ఉన్నా మాస్టర్ ఉన్నా లేకపోయినా నథింగ్, ఎవరు లేకపోయినా కానీ జస్ట్ రెడీ. ఈరోజు మనం ఇంకొక సర్కిల్ నేర్చుకుంటున్నాం చూడండి. ఓకే, దీన్ని ఎలా చెయ్యాలి అనేది ఇప్పుడు మీకు నేర్పిస్తాను. మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నేను ఈరోజు మార్షల్ ఆర్ట్స్లో ఈ పొజిషన్లో ఉన్నాను కారణం మా ఫాదర్, మా నాన్నగారు నాకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించడానికి పాపం ఆయన చాలా శ్రమ పడ్డారు. తర్వాత మా గురువుగారు బయ్యనగూడెంలో, నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు బయ్యనగూడెం రమణ మాస్టర్, ఆయన నాకు మార్షల్ ఆర్ట్స్లో బీజం వేస్తుంది. ఆయన ఆ రోజు కాడి నుంచి నేను మార్షల్ ఆర్ట్స్ ఎక్కడా కూడా ఆపలేదు. ఫస్ట్ రన్నింగ్తో స్టార్ట్ చేశారు ఆయన నాకు. ఓకే, ఫస్ట్ టైం మాకు 10th క్లాస్ టీచర్ ఆయన రన్నింగ్తో స్టార్ట్ చేశారు. ఆ రన్నింగ్ ఇంతవరకు ఆగలేదు, నేను రన్ చేస్తూనే ఉన్నాను. 34 ఏళ్ళు 35 ఏళ్ళ నుంచి నేను నాన్ స్టాప్ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. ఆయన మహానుభావుడు, ఆయన ఏ ముహూర్తాన నాకు బీజం చేశారో తెలియ, కానీ ఈ రోజున నేషనల్ అవార్డ్స్, ఒక సౌత్ ఇండియాలో ఫస్ట్ డాక్టరేట్ అవ్వడం, మార్షల్ ఆర్ట్స్లో వేల మందికి ట్రైనింగ్ ఇవ్వడం, మ్యాగ్నస్ అందరికి నేను ట్రైనింగ్ ఇవ్వడం, పెద్ద పెద్దవాడు అందరికి ట్రైనింగ్ ఇవ్వడం. ఓకే, మన చేతులు ఆల్మోస్ట్ అందరూ కూడా సక్సెస్ అవ్వడం, సినిమా ఫీల్డ్లో సక్సెస్ అవ్వడం, కానీ అందరూ కూడా ఇన్ని సక్సెస్ రావడానికి కారణం బీజం వేసింది అటు మా నాన్నగారు, అటు మా రమణ మాస్టర్. ఈరోజు అయింది రిటైర్మెంట్ డే. ఓకే, ఈరోజు సండే, ఈరోజు రిటైర్మెంట్ డే మా గురువు గారు. అలాగే పుట్టినరోజు కూడా. ఆయనకి ఏం చేసినా సరే నా రుణం తీరదు, అంత గొప్ప గురువు గారు. ప్రతి స్కూల్లో కూడా అలాంటి గురువు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఉన్నారు, పిల్లల్ని టీచ్ చేసి ట్రైనింగ్ వదిలేయకుండా, అదే క్లాసులు చెప్పి వదిలేయకుండా, వాళ్ళకి ఒక జీవితంలో ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలంటే ఏం చేయాలి అనేది కూడా గురువు చేతిలోనే ఉంటుంది. తల్లిదండ్రుల చేతులు ఎంత అయితే ఉంటుందో, తల్లిదండ్రుల తర్వాత గురువుకి అంత ప్రయారిటీ ఉంటుంది. సో అలాంటి గురువు మన ప్రతి స్కూల్లోనే ఉన్నారని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ మా గురువు గారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకున్నా. చూడండి, ఇది 1. దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ప్రస్తుతానికైతే చూడండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం దీని గురించి చూద్దాం స్లోగా ఎలా చేయాలి. మీరైతే ప్రస్తుతానికి చూడండి. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఈ చేతిని ఇలా లోపల పెట్టేసుకోండి. ఓకే, పెట్టుకుని క్రాస్ సింబల్ చూడండి. క్రాస్ సింబల్ కూడా ఏం చేస్తానంటే రిస్ట్ని మూవ్ చేస్తున్నాం కదా. చూడండి, రిస్ట్. ఓకే, ఈరోజు యాక్చువల్గా నేను వీడియో చేసే పొజిషన్లో లేను. మీకోసం తప్పనిసరి పరిస్థితుల్లో నేను వీడియో చేయాల్సి వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఎందుకంటే చాలా మంచి కామెంట్స్, మంచి పిల్లలందరూ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈరోజు నాన్చాగా చేయడం అవుతుంది. బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, అగైన్ క్రాస్ సింబల్ చూడండి. ఓకే, స్లోగా. ఓకే, అర్థమైంది కదా. క్రాస్ సింపుల్గా దాన్ని స్టాప్ చేయండి. ఈ క్రాస్ని కూడా స్టాప్ చేయొచ్చు. ఇలా స్టాప్ చేయండి. ఒకవేళ అటు స్టాప్ చేయాలంటే ఇలా స్టాప్ చేయండి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ మధ్యలో టాప్న స్టాప్ చేశారంటే మనకి ఎక్కడ చదువు తగులుద్ది. సో బీ కేర్ఫుల్. చూసారు కదా, ఈరోజు నాన్చాక్ ప్రాక్టీస్ చాలా బాగుంది. మంచి అడ్వాన్స్ మూవ్మెంట్కి వెళ్ళిపోయాం ఈరోజు. నెక్స్ట్ వీడియో ఇంకా వెళ్ళిపోతున్నాం. ఈలోపు మీరు చేయాల్సింది ఏంటంటే వీడియోని వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. ఓకే, అలాగే మీ ఫ్రెండ్స్, మీ వాళ్ళు, నా అనేవాళ్ళు ఎవరు ఉన్నా సరే వాళ్ళకి పంపించండి. ఎందుకంటే ఏ ఒక్కరు నేర్చుకున్నా ఏదో సందర్భంలో ఉపయోగపడుతుంది. నాన్చాక్ కానీ ఎనీ మార్షల్ ఆర్ట్ వెపన్. సో ఏమవుతుందంటే ఈ రోజుల్లో మనకు తోడుగా ఎవరు ఉండరు, ఒట్టేప్పుడు అందరూ ఉంటారు. మన ఫ్రెండ్స్ కానీ, పేరెంట్స్ కానీ, బ్రదర్ కానీ, మన సమయానికి మనతోనే ఉండాలని చెప్పే లేదు. సో మీతో ఉండేదల్లా ఒక ఆర్ట్ మాత్రమే, ఒక మార్షల్ ఆర్ట్స్ మాత్రం మీతో ఉంటుంది. ఓకే, అదే మిమ్మల్ని కాపాడుతుంది. మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు మాత్రం ఈ వీడియోస్ బాగా ఫాలో అవ్వండి. ఓకే, జై హింద్. ఇది వచ్చేంతవరకు మీరు స్పీడ్ చేయొద్దు. చూడండి, 1